జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగుండి హరిరామ జోగయ్య సంచలన బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రిని, ఇందులో రెండో మాట లేదని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించడం మీరు అంగీకరిస్తున్నారా అని నిలదీశారు. అనుభవస్థ నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలని పవన్ కళ్యాణ్ కూడా అనేకసార్లు ప్రకటించారు కనుక అందరి మాట ఇదే అని లోకేష్ చెప్పారని జోగయ్య గుర్తు చేశారు. లోకేష్ ఆశిస్తున్నట్టుగా చంద్రబాబు గారినే పూర్తికాలం ముఖ్యమంత్రిగా చేసేందుకు మీ ఆమోదం ఉందా అని జోగయ్య ప్రశ్నించారు. మీరే ముఖ్యమంత్రి కావాలని అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలి అని కలలు కంటున్న జన సైనికుల కలలు ఏం కావాలనుకుంటున్నారని సూటిగా అడిగేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రెండు కుల నాయకులు రాజ్యమేలుతున్నారని జోగయ్య అన్నారు. ఎనభై శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడు? మీరు పెద్దన్న పాత్ర వహిస్తూ బడుగు బలహీన వర్గాలకు దారి చూపిస్తారని, నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్న ప్రజానికానికి మీరు చెప్పే సమాధానం ఏంటని జోగయ్య వరుస ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలన్నిటికీ మీ నుంచి జన సైనికులకు సంతృప్తికర సమాధానాలు ఆశిస్తూ రాజ్యాధికారం చేపట్టే విషయంలో మీ వైఖరేంటో జన సైనికులందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సిందిగా కోరుతున్నామని జోగయ్య తన లేఖని ముగించారు.